పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వివి సత్యనారాయణ డైరెక్షన్లో తెరకెక్కిన అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమాతో టాలీవుడ్కు పరిచయమైన సంగతి తెలిసిందే. ఇక మెగాస్టార్ తమ్ముడిగా ఇండస్ట్రీకి పరిచయం కావడం, పవర్ స్టార్ మొదటి సినిమా కావడంతో టాలీవుడ్ ప్రేక్షకుల్లో పవన్ కళ్యాణ్ మొదటి సినిమాపై ఆయన నటనపై మంచి అంచనాలు నెలకొన్నాయి. అలా భారీ అంచనాలతో రిలీజ్ అయిన సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి సక్సెస్ అందుకోలేకపోయింది. అయితే పవన్ కళ్యాణ్కు మొదట బ్లాక్ బస్టర్ సక్సెస్ దక్కింది తొలి ప్రేమ సినిమాతోనే. ఈ సినిమాకు కరుణాకరన్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఈ మూవీతో పవన్ కళ్యాణ్ క్రేజ్ తెలుగులో ఒక్కసారిగా పెరిగిపోయింది. తొలి ప్రేమ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడంతో ఈ సినిమాకు రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నాడు తెలుసుకోవాలనే ఆసక్తి ప్రేక్షకుల్లో ఖచ్చితంగా ఉంటుంది. ఇకపోతే తాజాగా పవన్ కళ్యాణ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తొలి ప్రేమ సినిమాకు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారు అనే ప్రశ్నకు రియాక్ట్ అయ్యారు. పవన్ కళ్యాణ్ సమాధానం ఇస్తూ తొలి ప్రేమ సినిమా ఓకే అయిన టైంలో నాకు ఏమాత్రం క్రేజ్ లేదని, దాంతో వారు నాకు కొంత మొత్తం రెమ్యునరేషన్ ఇస్తామని చెప్పారు. అయితే సినిమా స్టార్ట్ అయింది. మేము అనుకున్న దానికంటే సినిమాకి ఇంకా ఎక్కువ బడ్జెట్ అయింది. నిర్మాతలు సినిమా పూర్తి అయిన తర్వాత లాభాలు వస్తే రెమ్యునరేషన్ ఇస్తామని చెప్పారు. దీంతో నేను కూడా బడ్జెట్ ఎక్కువైంది కదా, సినిమా మంచిగా ఆడి లాభాలు వస్తే తీసుకుందాంలే అని వదిలేసా. ఇక సినిమా రిలీజ్ అయిన బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. దీంతో నిర్మాతలకు కూడా బాగానే లాభాలు వచ్చాయి. ఇందులో భాగంగా మొదటిగా నాకు ఇస్తానన్న రెమ్యునరేషన్ కూడా వారు ఇచ్చేశారు అంటూ పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చాడు. ఇకపోతే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ నటనకు అప్పటి నుంచి ప్రేక్షకులంతా ఫిదా అయ్యారు. విమర్శకుల నుంచి ఎన్నో ప్రశంసలు అందుకున్నాడు పవన్ కళ్యాణ్.